హలో ఎవ్రీవన్, జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. క్షమించాలి, ఎందుకంటే నేను నా పర్సనల్ వర్క్ వల్ల నేను వీడియోస్ అన్నవి రెగ్యులర్గా పెట్టలేకపోయాను. అండ్ దెన్ టెలిగ్రామ్లో కూడా యాక్టివ్గా లేను. మేబీ ఇదే సిచ్యువేషన్స్ నాకు కొన్ని మంత్స్ అయితే ఉండొచ్చు. బట్ స్టిల్ నేను ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తానో ఆ సెషన్ అయితే మాత్రం వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక వీడియో చేసి కవర్ చేసే ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, లాస్ట్ వీడియో ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాక్ అయితే మనం పెట్టడం జరిగింది. అందులో డే 39 వరకు అయితే మన సెషన్స్ అన్నవి కవర్ చేసాం. సో ఈ వీడియోలో అయితే మనం డే 40 నుంచి 44 అంటే 5 days సెషన్స్ అన్నవి నేను ఏదైతే తీసుకున్నానో అదొక సమరీ అయితే ఇవ్వడానికి మీకు ట్రై చేస్తాను. సో 27th of March, థర్స్డే. సో ఆ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక హ్యూజ్ ఫస్ట్ 30 minutes క్యాండిల్ ఒక హ్యూజ్ మూమెంటం అయితే వచ్చింది. బట్ ఇక్కడ నేను ఎటువంటి ట్రేడ్ని ప్లేస్ చేయలేకపోయాను. అండ్ దెన్ సెకండ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేక్అవుట్ ఇచ్చిందో, సో ఆ తర్వాత థర్డ్ క్యాండిల్లో రీట్రేస్మెంట్ దగ్గర ఇక్కడైతే నా ట్రేడ్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఆ రోజు మీరు చూస్తే మాక్సిమం రోజంతా సైడ్ వేస్ గానే ఉంది. అండ్ నేను ఎంట్రీ తర్వాత సైడ్ వేస్ గానే ఉంది. సో నాకు ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ అయితే రాలేదని చెప్పుకోవాలి. సో బట్ నెగిటివ్ లో అయితే క్లోజ్ చేయలేదు. ప్రాబ్లీ ఒక 2000 సమ్వేర్ ప్రాఫిట్ అయితే క్లోజ్ చేశాను. సో నెక్స్ట్ 28th వచ్చేసరికి నిఫ్టీలో ఒక హ్యూజ్ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో నేను రీట్రేస్మెంట్ దగ్గర ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంచుమించు ఈ క్యాండిల్ పైన నేను స్టాప్ లాస్ అయితే తీసుకున్నాను. ఆ స్టాప్ లాస్ హిట్ అయింది. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక నెగిటివ్ క్యాండిల్ వచ్చింది, బట్ అంత నెగిటివ్ స్ట్రాంగ్ గా లేదు. ఎందుకంటే విక్ బాడీ అనేది కొంచెం తక్కువ ఉంది. అందువల్ల ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఆఫ్ దగ్గర తీసుకున్నాను. సో నా ఎంట్రీ, బట్ స్టిల్ ఇది కూడా నా స్టాప్ లాస్ అయితే హిట్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ట్రేడర్ లో మనకి లాస్ అయితే వచ్చింది. సో అండ్ దెన్ సెకండ్ ట్రేడ్ ఇక్కడైతే అప్ సైడ్ మొమెంటం కోసం ప్లేస్ చేసుకున్నాను. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. అయితే ఈ ట్రేడ్ అనేది ఓన్లీ నిఫ్టీ వరకు మాత్రమే నేను ప్లేస్ చేసినా సరిపోయేది, బట్ బ్యాంక్ నిఫ్టీలో విక్ హ్యూజ్ గా ఉంది. సో మేబీ దీన్ని చూసి నిఫ్టీలో కూడా నేను కొంచెం హోల్డ్ చేయాల్సింది కొంతసేపు. అండ్ దెన్ డౌన్ సైడ్ కి మనకు ట్రేడ్ దొరికేదేమో, బట్ నేను సో ఇది ఒక మిస్టేక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సో ఈ ఈ నా ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కాస్త వెంటనే రికవరీ చేసుకోవడానికి ఈ ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ వీ యాజ్ ఎ ట్రేడర్స్ డూ జనరలీ. సో ఆ రోజు అయితే మాత్రం కొంచెం మైండ్ సెట్ అయితే మాత్రం కరెక్ట్ గా లేదు. అండ్ దెన్ ఐ లాస్ట్ బోత్ ద ట్రేడ్స్. సో బిగ్ లాస్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్ 28th సమ్వేర్ అరౌండ్ 25K దాటే లాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఐ థింక్ నేను ఆ రోజు ట్రేడ్ అనేది చాలా లేట్ గా స్టార్ట్ చేశాను. 10:50 తర్వాత వరకు కూడా నేను నా వర్క్ వల్ల నేను మార్కెట్ అయితే ఫాలో అవ్వలేకపోయాను. సో అప్పటికే ఒక ఫస్ట్ క్యాండిల్ అయితే ఒక హ్యూజ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బోత్ బిగ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నేను ఇన్ కేసు రెగ్యులర్ గా ట్రేడింగ్ స్టార్ట్ చేసినట్లయితే ఆ రోజు అయితే నేను ఖచ్చితంగా ఫస్ట్ ట్రేడ్ అయితే మాత్రం లాస్ అయ్యేవాడిని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్ సైడ్ ఖచ్చితంగా అట్లీస్ట్ ఆఫ్ క్యాండిల్ దగ్గర అయినా సరే నేను ఒక ఎంట్రీని అయితే పెట్టుకొని అప్ సైడ్ అయితే నేను తీసుకునేవాడిని. సో లక్కీలీ ఆ రోజు నేను లేట్ అవ్వడం వల్ల ఫస్ట్ ఒక లాస్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ అయ్యాననే చెప్పుకోవాలి. సో అండ్ దెన్ నేను మార్కెట్ ఫాలో అయ్యేసరికి ఈ క్యాండిల్ దగ్గర అయితే ఉంది. సో అప్పటికే మనకు ఫస్ట్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. అండ్ దెన్ ఈ క్యాండిల్ ఫర్దర్ గా ఇంకో క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర నేనైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. చాలా లేట్ ఎంట్రీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ఆ, ఈ మాత్రం మూమెంట్ అయితే క్యాప్చర్ చేయగలిగాను మార్కెట్లో. సో ఆ రోజు ఇంచుమించు మనకు 10K అయితే దాటే మనకి వచ్చినట్లయితే ఉంది. మీకు చివరిలో జర్నల్ చూపించినప్పుడు ఏ రోజు ఎంత వచ్చింది అన్నది క్లియర్ గా చూపిస్తాను. సో దెన్ నెక్స్ట్ April 2 అండ్ క్యాండిల్స్ ఫస్ట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఎక్కువ పాజిటివిటీ ఉంది. అండ్ విత్ ఇన్ మీరు చూసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా
హ్యూజ్ సిపిఆర్ రేంజ్ అయితే ఫామ్ అయింది. సో ఇలాంటి హ్యూజ్ సిపిఆర్ రేంజ్ ఫామ్ అయినప్పుడు మాక్సిమం మనకు సైడ్ వేస్ డేస్లోనే ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ట్రేడ్స్ నిఫ్టీలో కూడా తీసుకున్నాను. సో దీని ఆఫ్ క్యాండిల్ దగ్గర అయితే మాత్రం నేను ఎక్కడెక్కడో సమ్వేర్ ఎంట్రీ తీసుకున్నాను. సిమిలర్లీ ఇక్కడ కూడా అదే విధంగా ఎంట్రీ అయితే తీసుకున్నాను. అండ్ సో త్రూ అవుట్ ద డే సో కాస్త పైకి అయితే వెళ్ళి అక్కడైతే కొంచెం సైడ్ వేస్ గానీ మనం అనుకున్నట్లు ఎక్స్పెక్ట్ చేసినట్లు సైడ్ వేస్ గానే ఉంది. అండ్ 215 వరకు దీన్ని క్యారీ చేశాను. 215కి ఒక చిన్న మూమెంట్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయింది. సేమ్ నిఫ్టీలో కొన బ్యాంక్ నిఫ్టీలో కొన ఇంచుమించు అదే సిచ్యువేషన్ వచ్చింది, డే హై దగ్గర అయితే క్లోజ్ అయింది. సో మొత్తానికి సో సెకండ్ అయితే మనకు కొంచెం సో వెయిట్ చేశాం కాబట్టి చివరి వరకు ఆ రోజు కొంచెం బాగానే ప్రాఫిట్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఐఎమ్ నాట్ షూర్ 17,000 ఆర్ 18,000 ఎంతో వచ్చి ఉంటుంది. సో యా, సో ఫైనల్గా చూపించినప్పుడు మీకు తెలుస్తుంది. సో ఆ రోజు అయితే ప్రాఫిట్లోనే మనం క్లోజ్ చేసాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ రోజు నేను మార్కెట్ని ఫాలో అవ్వలేకపోయాను సో డ్యూ టు మై వర్క్. బట్ ఆ రోజు ఖచ్చితంగా సో నేను లాగిన్ అయ్యి ఉంటే మాత్రం సో ఒక పర్ఫెక్ట్ గా ఒక ట్రేడ్స్ అంటే సైడ్ వైజ్ గా ఉండేది, కానీ ఆ రోజు మొత్తానికి మనం చేసేది సెల్లింగ్ కాబట్టి, ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి మనం అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం ఒక మంచి ప్రాఫిట్ అయితే వచ్చేదనే చెప్పుకోవాలి. బట్ ఆ రోజు అయితే నేను మార్కెట్ మూమెంట్ మిస్ అయ్యానని చెప్పుకోవాలి. దెన్ ఫైనలీ April 4th ఫ్రైడే నిఫ్టీ అన్నది కాస్త గ్యాప్ డౌన్ అండ్ దెన్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ తో అయితే ఓపెన్ అయింది. సో అదే టైంలో బ్యాంక్ నిఫ్టీ అనేది హోల్డ్ చేసింది, బట్ నిఫ్టీలో ఎంత నెగిటివిటీ వచ్చింది అండ్ ఎస్టర్డే లోన్ కూడా అది క్రాస్ అయింది కాబట్టి సో ఇంకా నిఫ్టీని బేస్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీలోని ఎక్కడైతే బ్యాంక్ నిఫ్టీలో కూడా అది పాజిటివ్ మొమెంటం అయితే కాదు, ఒక ఇండిసిసివ్నెస్ అయితే ఏర్పడింది. బట్ ఇలాంటి క్యాండిల్స్ కొన్నిసార్లు మనకు మంచి ప్రాఫిట్ ఇస్తాయి, ఎందుకంటే మనకు ఒక తక్కువ స్టాప్ లాస్ తోని ఒక మంచి ప్రాఫిట్ టార్గెట్ తో మనకి ట్రేడ్స్ దొరుకుతాయి. సో అదే విధంగా దీన్ని బేస్ చేసుకొని ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీలో వెంటనే నేను ఇక్కడ అయితే కింద సైడ్ ట్రేడ్ తీసుకోవడం అయితే జరిగింది. ఆ, అదే విధంగా నిఫ్టీలో కూడా సేమ్ ఈ లెవెల్లో అయితే ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో ట్రేడ్ అయితే హోల్డ్ చేయలేదు, నెక్స్ట్ వచ్చిన పెద్ద క్యాండిల్ దగ్గరే రెండు ట్రేడ్స్ ని కొన క్లోజ్ చేశాను. సో మార్కెట్ కొన్న త్రూ అవుట్ ద డే సైడ్ వేస్ గానే ఉండి చివర్లో మళ్ళీ కొంచెం మూమెంట్ అయితే ఇచ్చింది. సో ఈ చిన్న మూమెంట్ అయితే నేనైతే క్యాప్చర్ చేయను. ఆబ్వియస్లీ మనం మార్కెట్లో ప్రతి మూమెంట్ ని మనం క్యాప్చర్ చేయలేము. సో మొత్తానికి ఫ్రైడే నాడు అయితే మాత్రం కొంచెం మంచిగానే ప్రాఫిట్ వచ్చింది, 20,000 అయితే దాటి వచ్చింది. సో నౌ మీకు జర్నల్ అయితే నేను చూపిస్తాను. సో దిస్ ఈజ్ జర్నల్ ఫర్ March 27 అండ్ 28. మీరు చూసుకున్నట్లయితే 27 ఒక సైడ్ వేస్ డే, నేను చెప్పినట్లుగా 2K వరకు అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది కంప్లీట్ గా కాస్ట్ టు కాస్ట్. అండ్ 28 నేను చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 26K వరకు సిఈపి రెండు కొన సెల్ చేశాను, అంటే కిందకు వచ్చినప్పుడు కిందకు ఒకసారి అండ్ దెన్ సెకండ్ టైం హోల్డ్ చేయకుండా కాస్త సో ఫస్ట్ లాస్ అక్కడ మైండ్ సెట్ అయితే ఈ రోజు కొంచెం కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ రోజు అయితే కొంచెం హ్యూజ్ లాస్ అయితే ఇచ్చాము. సో ఫస్ట్ లాస్ ఓకే, సెకండ్ ట్రేడ్ అనేది కొంచెం వెయిట్ చేసి తీసుకోకుండా వెంటనే తీసుకోవడం వల్ల లాస్ అయితే అయ్యాము. కమింగ్ టు ఫస్ట్ వీక్ ఆఫ్ April, సో ట్యూస్డే నాడు 11K వరకు ప్రాఫిట్ వచ్చింది. వెడ్నెస్డే 18K వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. థర్స్డే నేను చెప్పాను ప్రాఫిట్ అయితే వద్దును, బట్ థర్స్డే అయితే కంప్లీట్ గా నేను మిస్ అయ్యాను, ఎటువంటి ట్రేడ్స్ నేను తీసుకోలేదు మార్కెట్ ని ఫాలో అవ్వకపోవడం వల్ల. అండ్ దెన్ ఫ్రైడే మనకి 22K వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ప్రెసెంట్ అయితే April మంత్ కొంచెం పాజిటివ్ గానే ఓపెన్ అయింది. సో ఫర్దర్ గా ఎలాగుంటుందో మార్కెట్ సిచ్యువేషన్, మన ట్రేడ్స్ ఏమైనా దొరుకుతాయో లేవో అన్నది అందులో మనకి తెలుస్తుంది. సో యా, సో దట్స్ ఆల్. సో క్విక్ గా మీకు సమరీ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేశాను. అండ్ ఇదే విధంగా కొన్నాళ్ళ వరకు ఇదే విధంగా వీడియోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ లెవెల్లో నేను చెప్పకపోయినా సరే సో నేను ఏ ట్రేడ్స్ తీసుకున్నాను, ఆ ట్రేడ్స్ తాలూకు సమరీ ఏ విధంగా ఉన్నదని మాత్రం ఖచ్చితంగా సో వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే మాత్రం పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ సో మీ కమ్యూనిటీలో అందరికీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మరలా మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్.